హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వెలుగు టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో ఈ వెలుగు టీవీలో నేను చెబుతున్నటువంటి ఎనాలిసిస్ ఏదైతే ఉందో ఆ ఎనాలిసిస్ రాకూడదు, ఇవి ఇంకోసారి వీడియోలు చేయకూడదని చెప్పి టార్గెట్ చేసి స్ట్రైకులు కొట్టడం కానీ, బూతులు తిట్టడం కానీ, ఇట్లా రకరకాలుగా చేయడం జరిగింది. వ్యూస్ రాకుండా, రెవెన్యూ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఆ టైంలో మరొక ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పి జర్నలిస్ట్ రవీందర్ అనే ఛానల్ కూడా మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా మీరు నా పరిస్థితులను, నా ఇబ్బందులను మీరు అర్థం చేసుకుని ఆ ఛానల్ కూడా తొందరగా మానిటేషన్ అవ్వడానికి మీరే కారణమయ్యారు. సో అందులో కూడా ఎంతో కొంత రెవెన్యూ అయితే వస్తూ ఉంది. సో ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రజలకు సంబంధించిన విషయాలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను, వాస్తవాలను ఇంకా పబ్లిక్ మీకు తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో భాగంగా ఇన్ని రోజులు ఏదైతే ఇంట్లోనే ఒక రూము ఏర్పాటు చేసుకొని అక్కడ ఛానల్ నడుపుకోవడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక చోట ఒక ఆఫీస్ అయితే తీసుకోవడం జరిగింది. కష్టాలు పడ్డాం అనుకోండి. ఇప్పుడు అది మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అయినా కూడా ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకం నాకుంది. ఎందుకంటే కారణం మీరు నా ఛానల్ని ఆదరిస్తూ ఉన్నారు, నా వీడియోలను చూస్తూ ఉన్నారు, నాకు గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక 2-3 రోజులు వీడియోలు పెట్టకపోయినా కూడా ఏమైంది అని అడుగుతున్నాను. అంతకన్నా కావాల్సింది ఇది ₹1,00,00,000 కన్నా ఎక్కువ అని నేను అనుకుంటాను. సో ఈ క్రమంలోనే ఇంకా ఛానల్స్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు వెలుగు టీవీ భక్తి, వెలుగు టీవీ హెల్త్ అనే ఛానళ్ళు ఇంకా త్వరలో ప్రారంభిస్తుంది. దానికంటే ముందు వెలుగు టీవీ రియల్ ఎస్టేట్ చాలామంది అడుగుతూ ఉన్నారు. వెలుగు టీవీ రియల్ ఎస్టేట్ మొదలు పెడితే అందులో కొంచెం ఏమంటారు, ప్రమోషన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కమర్షియల్గా మీకు కూడా కొంచెం వర్క్ అవుతుందని చెప్పి చాలామంది మనకు చెప్తున్న క్రమంలోనే వెలుగు టీవీ రియల్ ఎస్టేట్ అని ఒక ఛానల్ స్టార్ట్ జరిగింది. దాంతోపాటు వెలుగు టీవీ డిజిటల్ కూడా. అందులో ఏపీ, తెలంగాణకు సంబంధించిన పాలిటిక్స్ అండ్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లీడర్ల యొక్క ఇంటర్వ్యూస్ వెలుగు టీవీ డిజిటల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా వెలుగు టీవీ డిజిటల్, వెలుగు టీవీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారు కూడా చెప్పండి సపోర్ట్ చేయమని చెప్పి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందన్న నమ్మకంతో మీ రవీందర్. థ్యాంక్ యూ.